ముఖ్య ఉద్దేశం పిఠాపురం నియోజకవర్గంలో నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రాజానగరం మాజీ శాసనసభ్యులైనటువంటి జక్కంపూడి రాజా పవన్ కళ్యాణ్ గారిపై చేసినటువంటి వ్యాఖ్యలకి మా యొక్క నిరసన తెలియజేస్తూ ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన నిన్న మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని లెఫ్ట్ రైట్ లెక్క తంతే భీమవరం గాజువాక నుంచి వచ్చి పిఠాపురం నియోజకవర్గంలో పడ్డారని చెప్పి ఒకటి కామెంట్ చేయడం జరిగింది. మేము ఆయనకి సూటిగా స్పష్టంగా అడుగుతూ ఉన్నాం. 2009 ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి 2014 రాజానగర నియోజకవర్గం నుంచి ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు మిమ్మల్ని ఎక్కడ తంతే ఇంట్లో ఉన్నారని చెప్పి అడుగుతూ ఉన్నాం. మాట్లాడేటప్పుడు పూర్తి అవగాహనతో మాట్లాడితే బాగుంటుందని చెప్పి మేము తెలియపరుస్తూ ఉన్నాం. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు హీరో కాదు, సినిమాల్లోనే హీరో అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. మేము ఖచ్చితంగా చెప్తూ ఉన్నాం, రాజకీయాల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు హీరోయే. ఎందుకంటే మీ పార్టీ అధ్యక్షుడిలాగా జగన్మోహన్ రెడ్డి లాగా కాంగ్రెస్ పార్టీని అడాప్ట్ చేసుకొని ఆ పార్టీకి మీరు వెన్నుపోటు పొడిచి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులతో కాంగ్రెస్ పార్టీనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మీరు నడుపుతూ ఉన్నారు. అదే పవన్ కళ్యాణ్ గారి విషయం తీసుకుంటే కనుక 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ వైఫల్యం చెందిన తర్వాత అదే కుటుంబం నుంచి ఒక పార్టీ పెట్టాలంటే ఎంతో గట్స్ ఉండాలి, లేదా ప్రజల మీద విపరీతమైనటువంటి ప్రేమ అభిమానాలు ఉండాలి. ఆ రెండూ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా పార్టీని ఏర్పాటు చేయటం, పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం, రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు కోసం జనసేన పార్టీ ప్రయోజనాలను కూడా పక్కన పెట్టి నిజమైన హీరోగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని, కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి కూడా వెన్నుదన్నుగా నిలిచి అఖండమైన మెజార్టీతో గెలిపించే విధంగా ఆయన యొక్క తీసుకున్న నిర్ణయాలు కానీ ఆయన వేసినటువంటి అడుగులను కానీ ప్రజలు ఆమోదించారని చెప్పి సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఉన్నాం. మీ జగన్మోహన్ రెడ్డి తను ఎన్నికలకు ముందు తండ్రి అధికారాన్ని అడ్డపెట్టుకుని కొన్ని వేల కోట్ల రూపాయలను సంపాదించి ఆ నల్లధనాన్ని కాపాడుకోవడం కోసం రాజకీయ పార్టీ ముసుగులో ఈ రాష్ట్ర ప్రజానికానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ చేసిన అన్యాయం ఏంటో మీరు గమనించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఈ రాష్ట్రం దాటి వెళ్ళాలంటే కోర్టు అనుమతి ఇస్తే కానీ దేశం దాటి వెళ్ళడానికి అనుమతి లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రం కానీ 2019లో ఒక్కసారి అధికారం ఇచ్చిన పాపానికి ఈ రాష్ట్రాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లారో రాష్ట్ర ప్రజలు గమనించి మీకు సరైన రీతిలో బుద్ధి చెప్పాలనేటువంటి ఒక కారణంతో 2024 ఎన్నికల్లో మీకు సరైన గుణపాఠం చెప్పారని చెప్పి సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఉన్నాం. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అభివృద్ధిని మర్చిపోయారని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గం కోసం ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ 42 కోట్లతో రోడ్లకి ప్రత్యేకమైన అనుమతులు తీసుకురావడమే కాకుండా 21 కోట్లతో సీసీ రోడ్లు, 11 కోట్లతో బీటీ రోడ్లు, 1 కోటి రూపాయలతో ఆర్ఎన్బి రోడ్లు, 30 కిలోమీటర్లు సీసీ రోడ్లు పిఠాపురం నియోజకవర్గం మొత్తం మీద నిర్మించి రాష్ట్రంలోనే అభివృద్ధి కార్యక్రమాల్లో 2వ స్థానంలో ఉంచినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే 4 కోట్లతో శుద్ధగడ్డపై గొల్లప్రోలు నుంచి ఈబీసీ వంతెన, 36 కోట్ల రూపాయలతో 100 పడకల అటువంటి ఆసుపత్రిని నిర్మించడం, వాటితో పాటు 4 కోట్ల రూపాయలతో గొల్లప్రోలు అభివృద్ధి కార్యక్రమాలకి, జగ్గాయి చెరువు పాత ఇళ్ల కాలనీ అభివృద్ధికి 3 కోట్లు, పిఠాపురం మున్సిపాలిటీ అభివృద్ధికి 10 కోట్ల రూపాయలు,
ఉప్పాడ కొత్తపల్లిలో 2 కోట్ల రూపాయలతో టీటీడీ కళ్యాణ మండపానికి నిర్మాణం చేయడం, 5 కోట్ల రూపాయలతో 500 గోకులాలను ఏర్పాటు చేయడం, పిఠాపురంలో నగరవనం మీద 3 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయడం, పాఠశాల భవన ప్రహరీ గోడ నిర్మాణం కోసం 3 కోట్లు, పాఠశాల అదనపు భవన నిర్మాణం కోసం 2 కోట్ల రూపాయలని ఆయన ఆ నియోజకవర్గం మీద ప్రత్యేకమైన నిధులు తీసుకురావడమే కాకుండా నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా ఒక 10 మంది టీంని ఏర్పాటు చేయడం, ఒక ఇన్ఛార్జు, టెక్నికల్ టీమ్స్ ఎప్పటికప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల్ని వారికి దృష్టికి తీసుకువెళ్ళడం, వారు ఇమీడియట్గా దాని మీద స్పందించి రాష్ట్రంలోనే ఆదర్శమైనటువంటి నియోజకవర్గంగా తయారు చేయడం కోసం అవిశ్రాంతం పనిచేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దానితో పాటు ఆయన నిర్వహిస్తున్నటువంటి శాఖలపై ఏదైతే ఉన్నాయో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఒకే రోజు 13,326 గ్రామాల్లో పంచాయతీ తీర్మానాలు చేయించి గిన్నీస్ బుక్లోకి ఎక్కినటువంటి చరిత్ర పవన్ కళ్యాణ్ గారిది. అంతేకాకుండా 4,500 కోట్ల రూపాయలతో 30,000 గ్రామీణ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 15వ ఆర్థిక సంఘం నుంచి 750 కోట్ల రూపాయలని పంచాయతీలు నేరుగా జమ చేశారు. ఆర్థిక సంఘం నిధుల్ని గత ప్రభుత్వం ఏ రకంగా భ్రష్టు పట్టించిందో మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖలు ఏదైతే నిర్వహిస్తూ ఉన్నారో ఆ శాఖల్లో కూడా జవాబుదారీతనం ఉండే విధంగా సోషల్ ఆడిట్ని, అక్కడ జరుగుతున్నటువంటి పనుల్ని ఎప్పటికప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దల ద్వారా, సర్పంచుల ద్వారా పర్యవేక్షించే విధంగా, గ్రాంట్ ఎంత వస్తుంది, ఏ రోడ్డు ఎలా వేస్తూ ఉన్నారని తెలుసుకునే విధంగా పారదర్శకంగా పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంతేకాకుండా ఏదైతే ఆగస్టు 15కి గతంలో జెండా పండుగ కూడా నిధులు ఇవ్వనటువంటి గత ప్రభుత్వంలో ఆగస్టు 15 చేయాలంటే కూడా నిధులకి సర్పంచులు ఎత్తుకునేటువంటి పరిస్థితి. దాన్ని రూపుమాపడం కోసం చిన్న పంచాయతీలకి 150 రూపాయలు ఉన్నటువంటి పంచాయతీలకి 15,000 రూపాయల ఆర్థిక సహాయం, పెద్ద పంచాయతీలకి 250 రూపాయలు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకి 25,000 రూపాయలు జెండా పండుగకి కేటాయించినటువంటి ఘనత కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిది అని చెప్పి ఈ సందర్భంగా జక్కంపూడి ఈరోజు రాజమండ్రి సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ వై శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి మా జనసేన సోదరులకి, నాయకులకి, అలాగే పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, నిన్న పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు పవన్ కళ్యాణ్ గారి మీద అనేక రకాలైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారండి. ఆయన్ని ప్రజలు 2 చోట్ల తంతే ఆయన పిఠాపురంలో గెలిచారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి మీ తల్లిగారైనటువంటి విజయలక్ష్మి గారు 2009లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో పోటీ చేస్తే ప్రజలు అక్కడ లెఫ్ట్ లెగ్తో తంతే వచ్చి రాజానగరంలో పడ్డారు. అక్కడ కూడా 2014 ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రజలు అక్కడ లెఫ్ట్ రైటు కూడా తంతే సైలెంట్గా ఉన్నారు. ఆ సింపతిని అడ్డం పెట్టుకుని 2019 ఎలక్షన్స్లోకి వచ్చేసరికి మా బిడ్డమ్మ మీ అందరికీ బిడ్డగా నిలుస్తాడని చెప్పి మీ అమ్మగారి ఇంటింటికి తిరిగి, అందులోనూ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి యొక్క చావుని అడ్డం పెట్టుకుని సింపతితో పాదయాత్ర అని చెప్పేసి ఆయన తిరగడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సింపతి వర్కౌట్ అయ్యి 2019 ఎలక్షన్స్లో మీరు గెలవడం జరిగింది. మరి 2 టర్ములు మీ తల్లిగారు ఓడిపోయారు కదా, మరి దానికేం సమాధానం చెప్తారు? రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేవి సర్వసహజం, సర్వసాధారణం. మరి ఒక్కసారి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయి రెండవసారి పోటీ చేస్తేనే అప్పటికే 151 సీట్లు గెలిచి మీరు రాష్ట్రంలో మెజారిటీ పార్టీగా అవతరించిన మిమ్మల్ని 11 సీట్లకు కూర్చోబెట్టారు కదా. ఒకసారి ఓడిపోయిన తర్వాత రెండోసారి గెలిస్తేనే మరి పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఆ విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? 2019 ఎలక్షన్స్లో మీరు గెలిచిన తర్వాత మీరు నియోజకవర్గానికి ఏం చేశారు? రోడ్లు ఎక్కడికక్కడ రోడ్లు, కనీసం రోడ్లు కూడా వేయించలేకపోయారు కదా.
రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో రోజుకొక 10 యాక్సిడెంట్ కేసులు వస్తే అందులో సగం యాక్సిడెంట్ కేసులు రాజానగరం నియోజకవర్గం నుంచి వచ్చాయి. ఎందుకు అంటే రోడ్లు సరిగా లేక బైక్ స్కిడ్లు అవ్వడాలు, కార్ యాక్సిడెంట్లు అవ్వడం, ఎంతోమంది నిత్యం ఎంతోమంది వాళ్ళు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని రాజానగరం నియోజకవర్గంలో ప్రయాణం చేయాల్సిన దుస్థితి వచ్చేది. మరి అవన్నీ మీరు మర్చిపోయారా? అవన్నిటినీ కదా దృష్టిలో పెట్టుకుని ప్రజలు మిమ్మల్ని చిత్తుగా ఓడించారు. మరి మీరు రామచంద్రపురం నియోజకవర్గంలో కారుని అడ్డంగా షాపింగ్ కాంప్లెక్స్ ముందర నిలబెడితే అక్కడ మరి పోలీసులు మీ మీద చిత్తుగా తీసుకున్నటువంటి యాక్షన్ని మీరు మర్చిపోయారా? వాటన్నిటినీ మర్చిపోయి ఈరోజు ఈ విధంగా ఇష్టానుసారం మాట్లాడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన వెంటనే జక్కంపూడి రామ్మోహన్ రావు గారు వెంటనే మద్దతు ఇచ్చారు కదా. మరి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు తనయుడు అయినటువంటి మీకు ఏ విధమైన ప్రయారిటీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి చెప్పండి? ఒక కాపు కార్పొరేషన్కి చైర్మన్గా చేశారు. మరి కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు మీరు ఎంతమంది కాపులకు లోన్లు ఇప్పించారు? ఎంతమంది కాపు విద్యార్థుల్ని విదేశీ యానం కింద ఎంతమంది విద్యార్థులు మీరు విదేశాలకు పంపించారు? ఎంతమంది కాపు మహిళలకి కానీ అలాగే యువత బిజినెస్లు పెట్టుకునేటువంటి యువతకి కానీ మీరు ఎంతమంది కాపులకి లోన్లు ఇప్పించగలిగారు? ఏమీ చేయలేకపోయారు. మీరే పలువురు దగ్గర బాధను వ్యక్తం చేసుకుంటూ ఉండేవారంట. కాపు కార్పొరేషన్కే పరిమితం చేశారు అని చెప్పేసి. మీ సోదరుడు జక్కంపూడి గణేష్ గారు కూడా ఇక్కడ పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి వచ్చినప్పుడు రాజమండ్రి బహిరంగ సభలో కనీసం జక్కంపూడి రామ్మోహన్ రావు గారి పేరు కూడా తలవకపోతే జక్కంపూడి గణేష్ గారు కూడా బాధపడ్డారు అని చెప్పేసి మీరే పలువురు దగ్గర ప్రస్తావించినట్లుగా తెలుసు. మరి అటువంటి విలువ లేని ఒక పార్టీలో ఉన్నటువంటి మీరు మీ విలువని దిగజార్చుకునే విధంగా ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారనేది ఒకసారి ఆలోచించుకోవాలి. కాపుల్లో ఇద్దరే నాయకులు ఉన్నారు, వంగవీటి రంగా గారు, ముద్రగడ పద్మనాభం గారు అన్నారు. వంగవీటి మోహన్ రంగా గారు ఒక కాపుకి సంబంధించినటువంటి వ్యక్తి కాదైనా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఒక ఆశా జ్యోతి. ఆయన్ని కేవలం ఒక కాపు కులానికి మాత్రం ఆయన పరిమితం చేయకండి. అలాగే ముద్రగడ పద్మనాభం గారు ఆయన అసలు కాపే కాదు, నేను రెడ్డి అని చెప్పేసి ఆయన పేరు కూడా మార్చుకున్నారు. ఆయన కాపుల్లో మీరు మళ్ళీ కలపకండి, ఆయన పద్మనాభ రెడ్డి గారు. ఇక పవన్ కళ్యాణ్ గారిని మీరు కాపులు అని చెప్పేసి అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజున కూడా ఆయన నేను కాపు కులానికి సంబంధించిన వ్యక్తిని ఏ రోజున కూడా చెప్పుకోలే. ఆయన అన్ని వర్గాలకి సంబంధించిన వ్యక్తి.